హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యామిలీ షెఫ్ పద్దు. ఈరోజు రెసిపీ రాగి పిండి జొన్న పిండితోటి సంకటి చికెన్ పులుసు చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తా. ముందుగా స్టవ్ వెలిగించి మట్టి పాత్ర పెట్టుకున్నానండి. దానిలో నీళ్లు పోసి ఉప్పేసాను, కొన్ని నీళ్లు. ఇప్పుడు రాగి పిండి జొన్న పిండి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఎందుకంటే దీనిలో రైస్ వేయట్లేదు కాబట్టి జొన్న పిండి కలుపుతున్నాను. జొన్న పిండి హెల్దీ కదండి, అందుకని జొన్న పిండి రాగి పిండి ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకున్నాను. ఈ జొన్న పిండి రాగి పిండి నీళ్ళల్లో కలుపుకున్నాం కదండి, ఇది వేడి నీళ్ళల్లో పోసి నిదానంగా ఉండలు కట్టకుండా తిప్పుకోవాలండి. నిదానంగా అలా కలుపుకుంటూనే ఉండాలి చిక్కబడేంత వరకు. ఇది ఉడుకుపట్టిన తర్వాత చిక్కగా అవ్వటం స్టార్ట్ అయిద్దండి. నిదానంగా అలా కలుపుకుంటూనే ఉండాలి. కొంచెం గట్టిపడేంత వరకు కలుపుకుంటూనే ఉండాలండి. బాగా ఉడకనిద్దాం. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకుంటూనే ఉండాలి. ఫాస్ట్ కలపాలండి. ఇప్పుడు కొంచెం రాగి పిండి వేసుకుందాము మళ్ళీ. ఇప్పుడు రాగి పిండి వేస్తున్నానండి. రాగి పిండి వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఆవిరికి ఉడికిపోతుందండి పిండి. ఇప్పుడు మూత తీసి కలుపుకుందామండి. బాగా కలపాలి. పిండి చక్కగా ఉడికిపోయింది. ఉండలు లేకుండా తిప్పుకోవాలి, ఇలా వీడియోలో చూపించినట్టుగా. కొంచెం టైం పడుతుంది కానీ నిదానంగా మంచిగా కలుపుకోవాలండి. బాగా కలవాలి, ఎక్కడ పిండి అనేది కనపడకుండా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే ఆవిరి మీద మగ్గిపోతుంది. స్టవ్ బంద్ చేసుకొని మూత పెట్టాలి. దీన్ని ఇప్పుడు మంచిగా మనం పట్టుకోగలిగినంత వేడి ఉన్నప్పుడు ముద్దల్లా చేసి పక్కన పెట్టుకోవడమేనండి. అయిపోయింది రాగి సంకటి. నెయ్యి కూడా మంచిగా కలిసిపోయిందా కలిపానండి. బాగా వచ్చింది. ఇప్పుడు ఇంకా చికెన్ కూర చేద్దామండి. చికెను, ఆయిల్, ఉప్పు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి, పసుపు, కారం అండి. ఇప్పుడు ఈ చూపించినవన్నీ మ్యారినేషన్కి మాత్రమేనండి. నిమ్మరసం వేసాను, అల్లం వెల్లుల్లి, సాల్ట్, ఇప్పుడు పసుపు. ఇవన్నీ కూడా మ్యారినేషన్కేనండి. ఇప్పుడు కారం కొంచెం వేసాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. కొంచెం ఆయిల్, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి.
బాగా కలపాలండి, ముక్క అంతటికి పట్టేటట్టుగా. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. మ్యారినేషన్ అంతా అన్ని ముక్కలకి పట్టాలండి. ఇది కలిపేసింది పక్కన పెట్టుకుందామండి. గ్రేవీ చిక్కగా రావడం కోసం మసాలా చూపిస్తాను. జీడిపప్పు, ఎండు కొబ్బరి, మిరియాలు, చెక్క, లవంగాలు. ఇది గ్రేవీ చిక్కగా రావడానికేనండి. వీటిని డ్రై రోస్ట్ చేసుకుందాము. మిరియాలు, చెక్క, లవంగాలు, ఎండు కొబ్బరి వేసాను. ముందు వీటిని కొంచెం వేయించుకొని తర్వాత కాజు వేసుకుందామండి. దీన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు కర్రీ చేద్దాము. ఇప్పుడు గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసానండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టినవండి ఆయిల్లో వేసుకుందాము. వీటిని బాగా కలుపుకోవాలి, వేగనిద్దామండి. వీటిని మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. రెండు స్పూన్లు వేసానండి అల్లం వెల్లుల్లి. ఇది బాగా మంచిగా వేయించుకోవాలి, పచ్చి వాసన అంతా పోయేంత వరకు. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. మొత్తం కలుపుకోవాలండి. బాగా వేపుకోవాలి. వేయించి పెట్టుకున్న మసాలా దంచుతున్నానండి. మధ్య మధ్యలో ఈ అల్లం వెల్లుల్లి ఇవి కలుపుతూ ఉండాలి, మాడిపోకుండా. ఇది వేగిపోయిందండి. ఇప్పుడు చికెన్ వేసుకుందాము. మ్యారినేట్ చేసిన చికెన్ అండి ఇది. ఇది వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చికెన్ వేస్తున్నానండి. ఇప్పుడు కలపాలి బాగా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మూత పెట్టానండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. మళ్ళీ కలుపుకోవాలి. దానిలో కొంచెం వాటర్ వచ్చేసింది కదా, బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉండాలి కొంచెంసేపు.
మళ్ళీ మూత పెట్టుకుందాము. చూసారు కదండి, మళ్ళీ మూత తీసి చూస్తే మంచిగా ఉడికింది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసానండి. ఇందాక మ్యారినేషన్లోనే వేసాను, చికెన్కి సరిపోను. ఇప్పుడు గ్రేవీలోకి కూడా సరిపోయేట్లు వేసానండి. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకుందాము. ఒక 10 నిమిషాల తర్వాత ఇది కూడా మూత తీసి చూస్తే ఇలా ఉంది. ఈ వాటర్ కూడా కొంచెం ఎగిరిపోయేంత వరకు మళ్ళీ ఉడికించుకోవాలండి. ఇప్పుడు జీడిపప్పు, కొబ్బరి ఇవన్నీ మసాలా గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ వేసాను. అది కూడా కలుపుకోవాలి. మొత్తం కలుపుతూనే ఉండాలండి. ఈ పేస్ట్ వేసేసాను, బాగా కలపాలి. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందామండి. కారం వేసిన తర్వాత కూడా మంచిగా కలుపుకోవాలి. ఇది ఇలా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఈ మసాలా జార్లోంచే కొంచెం వాటర్ పోసానండి. వాటర్ మీకు గ్రేవీ ఎంత కావాలనే దాన్ని బట్టి పోసుకోవాలండి. రాగి సంకటికి కొంచెం కాంబినేషన్ గ్రేవీ ఎక్కువగానే ఉండాలి. ఇలా ముక్కలు మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఈ మూత తీసి చూద్దామండి. ఇప్పుడు బాగా ఉడికింది. మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇది గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా మీరు తినే దాన్ని బట్టి, టేస్ట్ని బట్టి వేసుకోవచ్చండి. అది కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఉడికిపోయింది. అయిపోవచ్చిందండి, కూర ఉడికిపోయింది. కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. రాగి ముద్దతోటి సర్వ్ చేసుకోవటమేనండి. ఇంకా ఇప్పుడు ప్లేట్లో రాగి ముద్ద పెట్టానండి. చికెన్ కర్రీ వేసుకుందాం. నెయ్యి వేసాను. ఈ చికెన్ కాంబినేషన్ తోటి అదిరిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను టేస్ట్ చూస్తున్నానండి. చాలా బాగుందండి, అదిరిపోయింది. మీరు కూడా ఒక్కసారి కాంబినేషన్లో చేసుకొని చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి.